హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చిన్న మినీ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నరసాపురంలో ఉన్న రైల్వే క్వార్టర్స్ అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైమే వెళ్ళాము అంటే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే వీడియో తీశాను. చూద్దాం ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే అధికారుల విశ్రాంతి గృహము. అంటే ఎవరైనా పై అధికారులు వస్తారు కదా, ఇక్కడ రెస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారంట. ఇదైతే రన్నింగ్ రూమ్ అండి. ఇక్కడ బోర్డు ఉంటుంది చూడండి, రన్నింగ్ రూము. అంటే లోకో పైలట్లు వాళ్ళు వస్తారు కదండి, మార్నింగ్ డ్యూటీ ఎక్కితే ఈవినింగ్ వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ అనేది స్టే చేసి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్తారంట. ఇది రన్నింగ్ రూము. ఇదిగోండి, ఇది రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంది ఫ్రంట్ రన్నింగ్ రూము. ఇంకా పక్క సందులోకి వెళ్తే కనుక పక్క స్ట్రీట్లో అయితే మనకి రైల్వే క్వార్టర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఆ స్ట్రీట్లోకి అయితే వెళ్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ రైల్వే స్టేషన్ అనేది వచ్చేస్తుంది. పక్క స్ట్రీట్లోకి వెళ్తే కనుక క్వార్టర్స్ అనేది కనిపిస్తుంది. క్వార్టర్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైల్వే క్వార్టర్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. చూడండి, హౌసెస్ అయితే నేను ఇంకా క్వార్టర్స్ అంటే ఇలా ఉంటాయని అనుకోలేదు, అపార్ట్మెంట్స్ టైప్లో ఉంటాయి అనుకున్నాను. ఇవైతే ఇండివిజువల్ హౌస్ అండి, ఇండివిజువల్గానే ఉన్నాయి, భలే ఉన్నాయి చూడటానికి, సేమ్ అన్నీ ఒకలానే ఉన్నాయి. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. చూసారా ఫ్రెండ్స్, క్వార్టర్స్ అయితే ఇలా ఉన్నాయి. చాలా ఇల్లులు అయితే ఉన్నాయి ఇందులో. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా, మీరు వీడియో చూసి వీడియోకి కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే రాగలను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది, స్ట్రీట్ దాటి వచ్చేస్తున్నాము. ఇదిగోండి, ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. ఇప్పుడు ట్రైన్ పక్క నుంచి వచ్చేద్దాం. రైల్వే క్వార్టర్స్ అయితే అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ట్రైన్ మాకన్నా ముందుగా వెళ్తుంది, కానీ మేము ట్రైన్ క్రాస్ చేయాలని చూస్తున్నాము. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇదిగో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో పక్కనే ఉన్న వీధిలోని చూస్తుంటే ఇక్కడ కూడా ఉంది. ఇదే సరే మీకు చూపిద్దామని ఇక్కడ కూడా వీడియో తీశాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. వీలైతే లైక్ కూడా ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే మేము ఇంకా క్వార్టర్స్ దాటి వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలోనే ఇక్కడైతే ఒక కాలేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను. మీలో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలిసే ఉంటుంది. కాలేజ్ చూపిస్తాను. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ చూద్దాం, వచ్చేయండి. గార్డెన్ ఎక్కువగా ఉంది ఇక్కడ, గ్రీనరీగా ఉంది మొత్తం. చూసారా ఫ్రెండ్స్, కనిపించేది ఉమెన్స్ కాలేజ్, బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్. ఇదిగోండి ఫ్రెండ్స్, నర్సాపురంలో ఉన్న బీజీబీఎస్ ఉమెన్ కాలేజ్ ఇది. ఇంక ఇవన్నీ చూసుకుని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఇలా ఉంటుంది క్వార్టర్స్ వెనకాల కాలేజ్. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీకు ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా.
మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయగలను, తీయడానికి కొంచెం ధైర్యం వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.